నమస్తే, దిస్ ఈజ్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ చారి గారు ఉన్నారు. వారితో అనేక విశేషాల గురించి చర్చిద్దాము. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలోనైతే అనేక అంశాల మీద మంత్రులు గట్టిగా కూడాను కృషి చేస్తున్నట్టుగా కనిపిస్తోందేమో అన్న ఒక పిక్చర్ అయితే కనిపిస్తుంది. అంటే రీసెంట్ గా తీసుకుంటే అటవీ శాఖకి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎర్రచందనానికి సంబంధించి శేషాచల అడవులను అయితే పర్యటించారు. మరి దానికి సంబంధించి అసలు ఆయన అక్కడ ఏం చేశారు, ఏం జరిగింది, ఎందుకు ఇప్పుడు సడన్ గా అక్కడ పర్యటన పెట్టుకున్నారు, ఇవన్నీ కూడా సార్తో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు అంటే దాదాపు 1.5 ఏళ్ళు గడిచిపోతా ఉంది మనకి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి. సో అటవీ శాఖకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు శేషాచల అడవుల్లోనూ వెళ్ళడం జరిగింది. ఎర్రచందనం ఒక్క ముక్క కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి. బట్ నిరంతరము శేషాచల అడవుల్లో ఎర్రచందనం అనేది కొంత అనాథరైజ్డ్ గా బయటకు పోతూ ఉంది అని చెప్పేసి కొన్ని ఆరోపణలు ఉన్నాయి పెద్ద ఎత్తున. సో మీ విశ్లేషణ. మేడం, ఇప్పుడు 1.5 సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చిన పవన్ కళ్యాణ్ మనం డిప్యూటీ సీఎం అనుకుంటున్నాం. ఆయన ఒక మంత్రి, అటవీ శాఖ ఆయన పరిధిలో ఉంది. కాబట్టి అటవీ శాఖ సంబంధించిన ఏ అంశానైనా ఆయన చూడాల్సిన అవసరం ఆయనకు ఉంది. కాబట్టి ఒక మంత్రిగా అటవీ శాఖ పర్యటనకు పోయిన తప్ప దీని ఏదో పెద్ద కోణంలో చూసేసి ఆయన్ని అది చేసేసి. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇస్ హీరో, బేసికల్లీ ఆయన సినిమా యాక్టర్, అలాంటి యాక్టర్ కాబట్టి ఆయన పోయిన కథలైకలు ప్రతి చూసినా అదే చూస్తాం. అంటే మనకు అదే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మంత్రి కంటే కూడా ఒక హీరోగా చూస్తాం. ఆ చూసే దృక్కోణంలో ఉన్న తప్పు వల్ల విమర్శలు వస్తున్నాయి తప్ప యాజ్ ఎ మంత్రిగా పవన్ కళ్యాణ్ తన డ్యూటీలో భాగంగా అటు పోయిండండి. ఎందుకంటే ఎర్రచందనం అనేది తిరుమల అడవుల్లో ఆ మామండూరు కానివ్వండి, ఆ మంగళం అడవులు అన్నిటి కూడా ఎప్పుడు ఎర్రచందనం దొరుకుతూనే ఉంటుంది. 3 years పనిచేసిన అక్కడ. మనకు అల్పిరి దగ్గర మన దాంట్లో అల్పిరి కాదండి, కవితీర్థం దగ్గర దానికి ప్రత్యేక డిపోనే ఉంది. దొంగలు పట్టుకు చల్లేస్తున్నారు. అది కామన్ జరుగుతుంటది. కాబట్టి అలాంటి పోకుండా ఉండాలి. కాబట్టి యాజ్ ఎ మంత్రిగా పోతే అధికారులు అలర్ట్ అవుతారు కదా. మంత్రి ఇంత వచ్చింది సార్ మా దగ్గర స్టాక్ 10 దుంగలు ఉన్నాయని చెప్తే మళ్ళీ పోయినప్పుడు 10 దుంగలు ఎట్టిపోయినారా అంటే అలా చేయటం కోసం పోయిన సందర్శన తప్ప దీన్ని ఏదో భూతలు పెట్టి స్విచ్ ప్రతిపక్షం వచ్చించడం అనేది చాలా తప్పండి. అది ఒక మంత్రి పనిచేస్తే పని చేయండి. ఫస్ట్ ఆయన పని చేయనివ్వండి. పని చేసిన తర్వాత ఫలితం అంటే రాదు కదా. ఆయన పోయి నిలబడి ఇట్లా ఏదో ఫోటోలు వేయస్తండి. ఫోటో పోయి ఒక్కరు కూడా ఏంటంటే అడిపోయి తీసుకుంటారు కెమెరా. ఆయన తీసుకోడు, ఎవరు మనం ఉన్నాం కదా మీడియా, ఈ మీడియానే తీసుకుంటారు. దాని చివరికి మన మీడియానే అది చేస్తుంది. దీనికి ప్రతిపక్షాలు చూడతాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ చేసిన మంచి పని తన మంత్రిగా తను నిజం. దీని తప్పే ఉంది. ఇంకా ఎందుకు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడుకోవాలి? అవును. ఇందులో ఏంటంటే ఏం ఆరోపణ వస్తుంది అని అంటే జనరల్ గా కామన్ గా ఇప్పుడు ఎవరి డ్రెస్సింగ్ స్టైల్ వాళ్ళకి ఉంటుంది కామన్ గా. సో ఇందులోనే ఆయన వేసుకున్న ప్యాంట్ మీద, ఆయన వేసుకున్న షర్ట్ మీద ఇది చూడాల్సిన పని లేదు. మీరు అన్నట్టుగా దీని మీద దృష్టి పెట్టాలి. ఒక మంత్రిగా తన అటవీ శాఖ పరిధిలో ఉన్న ఇది గౌడౌన్లు కావచ్చు, డిపోలు కావచ్చు, అధికారులు కలుస్తాడు, వాళ్ళకు ఆదేశాలు ఇస్తాడు, సూచనలు చేస్తాడు, మార్గదర్శనం చేస్తాడు. దాన్ని పాటించాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. ఆయన ఏం చెప్పిండు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మాత్రం మనకు కావాలి. కానీ ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఆయన నెత్తి ఎలా దూకున్నాడు, ఇవన్నీ మనిషి అన్నప్పుడు ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారండి. అందరూ హీరో కామన్, ఆయన హీరో కదా అని షూట్ బుట్టేసుకుంటారా. ఆయన వేసుకుని ఎప్పుడు జబ్బాలు ఎక్కడే పోతాడు. అదే జుబ్బ పైజామా కాబట్టి స్టైల్ కలిపి వేసుకోవటం కాదు, ఇది తప్పు. ఆయన స్టైల్ గా వేసుకోడు. ఆయన వేసుకున్నది ప్రతి మన స్టైల్ గా చూస్తున్నాం. చూసే మన దృక్కోణంలో తప్పు ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ పోవడం తప్పు కాదు, వాళ్ళకి చెప్పడం యాజ్ అ మంత్రిగా తన బాధ్యత చేసాడు. దొంగలు దొరికినాయి బాబు, ఏది కూడా పక్కకు పోవద్దు. ఏది మనం పట్టుకున్న తర్వాత మరి తిరిగి వేల వేసి అమ్ముతారు. అంటే ఉత్తగా మారు ఏదో గుట్టు కమ్ముకునే కావండి. ఆ డిపోలలో నిల్వ చేసి దొంగలు పట్టుకొచ్చి వాటంతా ఒక అయిన తర్వాత వాటిని కేటగిరీ ఏబిసి అని చేస్తారు. ఏ దొంగల్ని చేసిన తర్వాత ఆ ఏబిసి ప్రకారం వాటి ధర ఉంటది, వేలం వేస్తారు. అంటే ఏ నెంబర్ 1 గ్రేడ్, ఏ గ్రేడ్ ఒకటి, బి గ్రేడ్ ఒకటి, సి గ్రేడ్, నార్మల్ గ్రేడ్ అన్ని ఒకటే ఇస్తారు అంతే. దాన్ని బట్టి వాళ్ళు వేలం ధర నిర్ణయిస్తారు. ఆ వేలం ప్రకారం పాడుకునే వాళ్ళు కొనుక్కుపోతారు. అప్పటి వరకు కూడా అన్ని జాగ్రత్తగా చూడండి. ఒక్క దొంగ పక్కకు పోతాడు తప్ప దొంగతనం చేసుకుందని చెప్పలేదండి. దొంగగా దొరికిన దొంగల గురించి మాత్రమే మాట్లాడాడు. యాజ్ ఏ అంటే ఒక తండ్రిగా, ఒక మంత్రిగా తన బాధ్యత తన పిల్లలకు చెప్పుకున్నాడు. దీన్ని కూడా పలానా డ్రెస్ వేసుకొని, ఏ డ్రెస్ వేసుకుంటే ఎందుకో పని చేసిందా లేదా, ఆయన చేసే పని కరెక్టా కాదు అది చూడండి. ఆయన చేసే పని కరెక్ట్ కాదు గురించండి దాని గురించి మాట్లాడతారు. అది మాట్లాడదు. ఈయన డ్రెస్ వేసుకున్నాడు, పలానా షర్ట్ వేసుకున్నాడు, ఏదో స్టిల్ ఇచ్చిండు. ఆయన బ్లడ్ లో ఉందండి ఆ స్టిల్. ఇప్పుడు ఆయన అంటే నటన అంటే బ్లడ్ లో ఉంది. తప్పు కదా. దౌర్భాగ్యం ఏంటంటే మన మీడియా కూడా దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం. మనం పవన్ కళ్యాణ్ తుపాకి పట్టుకున్నాడు అంటే
ఆయనకు వచ్చు, అది తెలుసు, అది ఆయన అన్ని చేస్తాడు. సినిమా హీరో కాబట్టి ఇంకొంచెం స్టైల్ గా పట్టుకోవచ్చు. మీరు రైలు పట్టు నేను పట్టుకుని తేడా ఉంటుంది. యాంకర్ గా మీరు మాట నా మాట తేడా ఉంటుంది. కానీ మీలాగా నేను మాట్లాడలేను కదా. యాజ్ యాక్టర్ గా ఆయన లేక మనం చేయలేము. దాన్ని కూడా మన చేతగాక తప్పట్టదు తప్ప ఏదో రాయేద్దాం అంతే. చేసే పని చేయనివ్వకుండా మీరు అంత తప్ప ఇంకేమీ లేదండి. అసలు పనిలో ఏం జరుగుతుంది, అక్కడ ఏం లాభం చేకూరుతుంది అది మనకు కావాలి. ప్రజలకే అంతే కావాలి, రాజకీయ నాయకులు అదే కావాలి. ఏం జరిగింది, ఏం చేసిండు ఆయన, ఎందుకు పోయిండు అనేది. వేరే ఏదో సివిల్ సప్లై మినిస్టర్ కాడు, అటవీ శాఖ మంత్రి. కాబట్టి తన పరిధిలో ఉన్న అటవీ శాఖలో జరుగుతున్న దొంగతనాల్ని అరికట్టడం, ఒక దొంగతనం వచ్చే దొంగల్ని భద్రపరచడం, వాటి వేల విషయం జాగ్రత్త చూసుకోరా బాబు అని చెప్పాడు. తప్పే ఉంది. పోయినా మనం ఫోటోలు తీసినాం. ఆయన నిలబడ్డప్పుడు ఆయన స్టైల్ ఎట్టుందని మనం ఫోటో తీసినప్పుడు ఆయన ఫోటోగ్రాఫర్ తీసుకున్నాడు. మన స్టైల్ ని బట్టి అది కొత్త మన తెలుగు కూడా తీస్తాడు. అలాగే ఫోటోగ్రాఫర్ తీసి ఉండొచ్చు కదా. ఆయన స్టిల్ బాగున్న ఫోటోలో ఆబ్వియస్లీ వాడతాం కాబట్టి దారే స్టిల్ అంటారు. ఇది తప్పు కదండి. ఏంటంటే మనం అంటే జర్నలిస్టులు కానివ్వండి, విమర్శకులు కానివ్వండి, ప్రత్యర్థులు కానివ్వండి, ఎదురు వ్యక్తి ఏం చేసిండు, ఏం చేస్తుండో, రేపే ఏం జరుగుతుంది. ఈయన ఇప్పుడు మాట చెప్పిన దాని వల్ల నష్టం ఉంది అని చెప్పి ఓకే, ఆయన మార్చుకోమని చెప్పిన. ఆయన చెప్పిన దాన్ని తప్పట్టకుండా ఆయన డ్రెస్సును తప్పబట్టి, ఆయన నిలబడ్డదాన్ని తప్పబట్టి, ఇదేంటి కావాలి విమర్శ అండి. అంటే కావాలని గుడ్డ కాల్చి మీద ఇస్తామంట కదా, అలాంటి విమర్శ కాబట్టి ఇది చాలా తప్పండి. వీటిలో డిబేట్ కూడా నాకు తెలిసి పెద్దగా అవసరం లేదు. అంటే అవును, కరెక్టే మీరు అన్నది. ఇందులో ఒక చిన్న పాయింట్, నిజంగానే ఇప్పుడు ఎర్రచందనం దొంగలు అనేవి పక్కదారి పడుతున్నాయా అన్నది ఒక మనకు అంటే దేశంలో శేషాల అడవుల్లో ఉన్న ఎర్రచందనం మీకు ఎక్కడ దొరకదండి. ఆ క్వాలిటీ ఎక్కడ దొరకదు. అంత మంచి ఎర్రచందనం మనకు ఆ అడవులో దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే మామండూరు లాంటివి కూడా ఎక్కువ, అవి ఇంకా ఎక్కువ. అదేంటంటే మనకు ఈ శేషాల అడవులు తమిళనాడుకు దగ్గరలో ఉంటాయి, తమిళనాడు బార్డర్. అంటే అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి కొట్టేస్తారు, కూలికి వచ్చి. వాళ్ళకు తప్పలేదు, వాళ్ళు కూలేస్తారు, కొట్టేస్తే ఇక్కడ వాళ్ళే చేస్తారంటే వాళ్ళతో కొట్టించుకుంటారు. ఆ తర్వాత ఆ దొంగల్ని వీళ్ళు భద్రపరిచే ప్రయత్నం చేస్తారు. ఆ దొంగలే మనకు టన్నులు కాదు, చిన్న చిన్న దొంగలు చేసుకుంటారు. చివరికి బండల్లా, కార్లల్లా, జీబులో వస్తున్నాయండి. తీసుకు అంటే అంత వాల్యూబుల్ ఎర్రచందనం ఇంకెక్కడ నీకు దొరకదు, అంత వాల్యూ దొరకదు. కాబట్టి దొంగల కానీ ఎప్పుడు దావేరే ఉంటది, దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. ఏది మన ఫారెస్ట్ ఆఫీస్ పట్టుకుంటూనే ఉంటారు, వాళ్ళకి వీళ్ళు తన్నుకుంటారు, కాలు తెచ్చిపోవడం జరుగుతూనే ఉంది. అయినా సరే మన సంపదను వాళ్ళు కాపాడుతారు, ప్రాణాలు కూడా. అటువంటి అప్పుడు ఒక మంత్రికి పోయినప్పుడు దాన్ని మనం అట్ట ఆలోచించాలి తప్ప ఇది ఏం జరుగుతుంది చెప్తే మీరు అడిగిన దాంట్లో ఏంటంటే వీళ్ళు చేసేదే తప్పండి. ఎందుకంటే ఆయన ఏం చేసింది కదా, ఆయన ఎందుకు పోయిండు అడిగాని అడగరు. అయితే మంత్రి, ఏ మంత్రి, అటవీ శాఖ మంత్రి కాబట్టి పోయాడు. సినిమాటోగ్రఫీ మంత్రి అడిపోయి స్టిల్ ఇవ్వలేదు కదా. ఈ సినిమా షూటింగ్ కోసం ఎండిపోయినట్టు ఆయన మనిషి, ఆయన పోతే సినిమా అందరూ అట్ట కనిపిస్తుంది, ప్రజలు అట్ట వస్తారు. ఎందుకు, ఆయన హీరో కాబట్టి. దాన్ని పక్కన పెట్టండి. ఆయన ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఆయన మీద ఉన్న ఇది మన హీరో అనే దాని ఏమంటే ఒక అది ఉంటది కదా, ఆయన హీరో అనేది పేరు, ఆ పేరు పోలా. కొంతమంది అది ఉంటది. ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా జనాలు ఆయన అలాగే చూస్తారండి. ఇప్పుడు మీరు ఒక అభిమాని ఉంటాడు, ఆయన ఏం చేసిన అభిమానే కనిపిస్తాడు. ఆడు తప్పు చేసిన కింద పొరిలో తాగిపోయినా కూడా నా అభిమాని అనుకుంటాం. పవన్ కళ్యాణ్ వ్యక్తి మంచి చేసిన, చెడు చేసిన వాళ్ళకి ప్రజలకి హీరోని ఆ కోణంలో వాళ్ళు చూస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దాన్ని సినిమా వాళ్ళు కోణంలో కాకుండా జర్నలిస్టులు ఏంటంటే ఆ ఫోటో తీస్తున్నారు. ఆయన పోయి నడిచే నడకలో నీకు స్టిల్ కనిపిస్తుంది, కూర్చోవడం స్టిల్ కనిపిస్తుంది, నటుడు కాబట్టి. ఆ ఫోటోలు మనం తీస్తాం అట్లా, బాగుందిరా ఫోటో బాగుంటుంది లుక్ అని, దాన్ని మనం పేపర్లు ఇస్తాం. దాన్ని పట్టుకొని ఈయన స్టిల్ ఇచ్చిన పేపర్లకు ఫోటోల కోసం పోయిండు అనే విమర్శ అనేది నాకు తెలిసి 100% చాలా తప్పండి. అది అంటే విమర్శించే వాళ్ళ దృక్కోణంలో ఉన్న తప్పు తప్ప పవన్ కళ్యాణ్ పోవడం తప్పలేదు, ఆయన చెప్పడం తప్పలేదు. దొంగతనం జరుగుతున్న మాట వాస్తవం, జరుగుతూనే ఉంటాయి. అంత తేలిక అరికట్టలేము. అందుకు సంబంధించిన పనులైతే మాత్రం జరుగుతున్నాయి, చూసుకోమని చెప్పినంతే. అరికట్టలేరు అంటారా మీరు? సాధ్యం కాదండి. ఒకటి ఎందుకంటే అంటే నేను వేరు చెప్పడం కాదు. ఇప్పుడు మీరున్నారు, మీకు స్వీట్ అంటే బాగా ఇష్టం అనుకోండి, మీ ఇంట్లో అమ్మ స్వీట్ పెట్టింది, స్వీట్ ఆ స్వీట్ అయిపోయిందాక ఎప్పుడో ఒకసారి తిట్టే ఉంటారు. ఎందుకంటే దాని మీద ప్రాణం అంతా. ఈ ఎర్రచందనం కూడా అంత వాల్యూబుల్, అది ఉన్నందుకు దొంగల కన్నా దాని ఉంటే ఉంటుంది అంతే తప్ప ప్రత్యేకంగా దొంగతనం చేయమని చెప్పడం కాదు. అది ఉన్నంత వరకు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఒక ఫీట్ మన ఫీట్ ముక్క దాలండి, క్యూబిక్ మీటర్ లక్షల్లో వలుగుతుంది, అంత వాల్యూబుల్ అది. అరే అటు పట్టుకొని కార్లను బ్యాగ్ వేసుకొని పోవచ్చు కదా. అటువంటి అవకాశం ఉన్నప్పుడు ఎవరు మాత్రం తాగుతారు. కాబట్టి దొంగలు అనేవాళ్ళు ఆ ఎర్రచందనం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. దాన్ని ఆపే ప్రయత్నం చేస్తాం చెప్పొచ్చు,
చేస్తారు, కానీ అంత తేలిక అయ్యేది కాదు. ఏదో ఒక రోజుతో రెండు పవన్ కళ్యాణ్ ఉన్న 5 సంవత్సరాల దొంగతనం పోద్దు అనేది కాదు. అది కాకుండా దాని తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయడం ప్రభుత్వాలు పడేది. ఆ ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేసాడు. దానికి మెచ్చుకోకుండా సరే సయ్య బాగా ఉంది అనుకుందాం, పర్లేదు అని, కానీ మెచ్చుకోమని అన్నాను. సరే ఓకే, ఆయన మరి ఆయన చేయనిద్దాం. అది రైట్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే.